హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా పెద్దోడికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి 10th క్లాస్కి. ఈ వీడియో వచ్చేసి మండే తీసిన వీడియో. ఇంకా పొద్దున్నైతే తెల్లవారుజామునే ఇంకా ఈయనైతే లేచిపోయారు. ఇంకా పిల్లలతో అయితే మాత్రం ఈయన ఐదు కల్లా లేచిపోయి కూర్చుంటారు. అంటే మేము లేచినా లేకపోయినా మా చిన్నోడు లేచిపోయి కూర్చుంటాడు. ఇంక వాడు అలాగే కూర్చున్నాడు కదా అనేసి ఇంక ఈయనైతే బయటకు వచ్చేస్తారు. ఇంక అందరం కలిసి అయితే బయట కూర్చుంటాం చాలాసేపు వరకు. నేను తర్వాత పని చేసుకుంటాను. ఇంక వీళ్ళైతే చదువుతాడు. మా పెద్దోడు కూడా పొద్దున్నే లేచిపోతాడండి. మా పిల్లలిద్దరూ కూడా లేటుగా లెగడం అలవాట్లేదు. ఒకవేళ ఎంత నైట్ లేటుగా పడుకున్నా కూడా పొద్దున్న 6-5:30 కల్లా లేచిపోతారు. అలా అలవాటు అయిపోయింది ఇద్దరికీ. ఇంక ఇక్కడైతే ఇంక వీడికి ఎగ్జామ్ టైం అవుతుంది కదా, ఇంక తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి ఇంక ఈయనైతే వెళ్ళి పూజ చేసుకున్నారు. అంటే ఆటో వస్తుంది, కాకపోతే ఆటో మరి 6కి వచ్చేస్తుందంట. మరి 6కి వెళ్ళిపోతే టిఫిన్ అది చేస్తాడో చేయడో అని చెప్పేసి ఇంక ఈయనైతే తీసుకెళ్తానన్నారు. ఈయనైతే 7 గంటలకు తీసుకెళ్తారు. ఇంక ఈ లోపు అయితే ఇంకా ఒక్కొక్కరు పనులు అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా ఇలాగే పొద్దున్నే ఇంతకుముందు అయితే ఆ టేప్ గేట్ కాడికి వచ్చేదండి. ఇప్పుడైతే ఈ టేప్ గేట్ కాడికి వచ్చి ఇంకా వదలట్లేదు అసలు అని. ఇంక ఇలాగే దేవుడి కాడ పెట్టిన అరటిపళ్ళు అవి ఉంటాయి. ఇంక బియ్యం అరటిపళ్ళు ఇంక మా రేషన్ బియ్యం అన్నీ వీటికైతే సరిపోతున్నాయి. ఇంక ఇలా పెట్టేసిన తర్వాత వాడైతే వెళ్ళాడు. చిన్నోడైతే టిఫిన్ చేసేసి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఈయన నేను మా పెద్దోడైతే కొంచెం సేపు సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆడికి ఫస్ట్ డే కదా ఎగ్జామ్స్ అంటేని కొంచెం కంగారు పడతాడేమో అని. ఇంక ఈ లోపు అయితే మేము ఇంటికి వచ్చేసరికి ఇంక మా చిన్ని నేనైతే పూరి కూర అది చేసేసి పిండి అది కలిపేసి వెళ్ళిపోయాను. ఇంకా చిన్ని అయితే వచ్చేసరికి అందరికీ టిఫిన్లు అది వేసేసి పెట్టేసి ఇంకా మేము కూడా మాకు కూడా టిఫిన్ వేసి ఇచ్చేస్తే మేము తినేసి ఇంకైతే నేను వంట అయితే మొదలుపెట్టాను. వంటకు వచ్చేసి పప్పు టమాటో చేసి వంకాయ ఫ్రై, అలాగే అరటికాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి వంకాయ ఫ్రై అయితే అన్నీ పప్పులన్నీ మిక్సీ బట్టి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు ఇంక ఇవన్నీ వేసి పుట్నాల పప్పు, ఉల్లిపాయలు లేకుండా, అంటే ఉల్లిపాయ వేసుకోవద్దని ఏం కాదు, నేను వేయలేదు ఈ ఫ్రైలో ఎప్పుడూను. ఇంక ఇలాగైతే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేశాను కానీ నేను తీయలేదు. ఎందుకంటే ఇంట్లో అంటే విడిగా నేను ఉంటే వీడియోస్ మీద ఏమన్నా దృష్టి పెట్టగలరేమో కానీ ఇంక ఇంతమంది మీద మాకు వీడియోస్ తీయాలనే అలా అలవాట్లేదు. ఇంక ఇలా మాట్లాడుకోవడం, కూర్చోవడం ఇలా సరిపోతుంది. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కొంచెం తీయమ్మంటే మా పెద్దోడు ఎవరో ఒకరు తీస్తున్నారు. కానీ నేను నిజంగా ఒక్కొక్కసారి అయితే అనుకుంటాను ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వీడియోస్ అవుతాయని చెప్పి, కానీ అస్సలు అవ్వదండి. అప్పుడైతేనే నాకు ఇంకా వీడియోస్ గుర్తే ఉండదు. ఏదో అక్కడక్కడ అలా తీస్తాను అంతే. ఇంక సింగిల్గా ఉన్నప్పుడే అన్ని పనులు కరెక్ట్గా జరుగుతాయి. ఇంక ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు టమాటో తాలింపు వేసేసుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళి వచ్చాను కదా, పక్కనైతే బట్టలు అయితే మిషన్లో వేసి ఇంక ఇలా ఏదో అన్ని పనులు అలా జరుగుతున్నాయి. పక్కనేమో మా నద్వితో ఆడుకోవడం ఇంక ఇలా సరిపోతుంది. అందుకని టైం అయితే తెలియట్లేదు. కానీ ఎండ అయితే మాత్రం బీభత్సంగా ఉందండి. ఇంక మా వంటగదిలో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం, చాలా వేడిగా ఉంటుంది. కంగారులో ఇంకా పప్పు కొంచెం పలచగా అయిందని చెప్పి కొంచెం సిమ్లో పెట్టి ఇంకా స్టవ్ మీదే వదిలేసాను, కొంచెం చిక్కుపడుతుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం పప్పు టమాటో అంటే కొంచెం తిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరి పప్పు చారులా ఉంటే బాగోదు కదా. ఇంక అందుకని చెప్పేసి ఇవైతే నిన్న పొద్దున్న అయితే మా ఊర్లో గ్రామ కుంకుమ నోచుకున్నారండి. ఇంకా అవి నిన్న పొద్దున్న నాకు, చిన్నికి, తులసమ్మకి, అత్తయ్య గారికి ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టాలంట. ఇంక నలుగురు అంటే అత్తయ్య గారు యాన వెళ్ళినా కానీ మనిషికి లెక్కకి పెట్టేసేయాలంటే నిన్న పొద్దున్న అయితే పెట్టారు. నిన్న పొద్దున్న నాకు వంట చేసి మళ్ళీ రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళి ఇంక అస్సలు అవ్వలేదు. ఇంక అవ్వక అవన్నీ అక్కడ పెట్టేసి ఇంక ఈరోజు అయితే చక్క పెట్టుకుంటున్నాను అనమాట. పసుపు కుంకాలన్నీ ఒక దాంట్లో వేసుకుని పసుపు కుంకుమ అరటిపళ్ళు పువ్వులు అయితే పెట్టి ఇంటింటికి అయితే వచ్చి ఇచ్చారండి. ఇంతకుముందు అయితే గుళ్ళో ఇచ్చారు 2-3. ఇంక ఇప్పుడైతే ఇంటింటికి వచ్చి అయితే ఇచ్చారు. ఇంకా తులసంతో సహా అయితే ఇచ్చారు. ఇంక ఇవన్నీ పసుపులు కుంకాలు అన్నీ విడివిడిగా అయితే చేసుకుని ఇంక ఇలా సరిపోతుందండి. ఇంకా సందడిగా ఇంక ఇంట్లో జనం ఉంటే ఏదో మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, ఇంక ఎలా అయితే అయిపోతుంది. ఇంక మా పెద్దోడు ఉన్నాడు. ఇంకా పాపం మా చిన్నోడికి అయితే ఎగ్జామ్స్ కాబట్టి ఆడు బిజీలో అయితే ఆడు ఉన్నాడు. ఇంక ఇలా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. మా ఊర్లో చాలా ఎక్కువ పూజలు చేస్తారు, వ్రతాలు, నోములు అంటే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందరి ఊర్లోనే ఇలాగే ఉంటుందేమో నాకు తెలీదు. నాకైతే మాత్రం మా ఊర్లో ఎక్కువే అనిపిస్తుంది. అంటే అందరూ నోములు తీర్చుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు. కార్తీక మాసం, శ్రావణ మాసం చాలా బాగుంటాయి.
ఇంక ఇలాగైతే ఇంక అత్తయ్య గారు బొబ్బరిపప్పు అయితే నానబెట్టారు. నాకైతే మిషన్లో బట్టలు ఎన్ని బట్టలు అనుకుంటున్నారు. మా పెద్దోడైతే కొన్ని చాలా వరకు తీసుకొచ్చేసాడు అన్నమాట. ఇంక తీసుకెళ్ళని చెప్పేసి ఇంక చాలా బట్టలు అయితే తీసుకొచ్చేసాడు. ఎన్ని ట్రిప్లు వేసినా మిషన్ అలా తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అలాగే బొబ్బరిగారులు కూడా వేసేసాను. బొబ్బరిగారులు వేసేసి కొంచెం నైట్గా అయితే ఇంకా కొంచెం సేమియా కూడా కాద్దాము. మినపప్పు ఒకటి నానబెట్టాను. మా పెద్దోడైతే గ్లాస్ రొట్టె వేయమన్నాడు. ఇంకా అందుకని లోపు అయితే మా చిన్ని ప్రసాద్ని భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని రెడీ అయ్యారు. మా చిన్నోడు ఆటలు అయితే మామూలుగా లేవు. ఎంత అల్లరి వచ్చేసిందంటే అంత అల్లరి వచ్చేసింది. ప్రతిదీ లాగేసి పీకేసి ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు బట్ట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే గుడికి వెళ్తున్నారు. సాయంత్రం కొంచెం టీ అది తాగేసిన తర్వాత అయితే బయలుదేరారు. మా పెద్దోడు అయితే ఫుల్గా నిద్రపోతున్నాడు. ఎందుకో అర్థం కాదు, పొద్దున్నే లేచిపోతాడు. కాసేపు పడుకోరా ఇంటికాడ ఉన్నప్పుడన్నా అన్నా కూడా వెండో. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక మినపప్పు అయితే ఆడేసుకుని ఇంకా ఇది నానక్కర్లేదురని పెద్దగానే వరినోకే పొద్దున్నే నానబెట్టేసాను. పప్పుతో పాటు వరినోకు కూడా నానబెట్టేసుకుంటే అది ఇది కలిపి నానిపోతుంది. ఇంక నేనైతే రుబ్బేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టి ఇంకా మినపరొట్టు అందులో కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి అంటే పైన వేసామంటే పొడులాగా అయిపోతుంది అని చెప్పేసి పిండిలోనే వేసి కలిపేసుకుంటాను. అంటే ఇది అసలు అనుకోలేదు. మా పెద్దోడు అన్నాడు అమ్మ గ్లాస్ రొట్టె వెయ్యి అన్నాడు అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు కొంచెం పిండి అయితే కొంచెం పప్పు అయితే ఒక 1/4 కిలో పప్పు అయితే నానబెట్టి ఒక 1/2 కిలో నూక అయితే బయటనే తెప్పించేసి కలిపేసాను. వాడికి చాలా ఇష్టం అన్నమాట. బెల్లం పానకంతో మినపరొట్టె అంటే చాలా ఇష్టం. ఇంక సర్లే కదా, ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా మానేద్దాం అనుకున్నాను బొబ్బరి పునుకులు అవన్నీ. కానీ వాళ్ళైతే బొబ్బరి పునుకులు అంటే అవి తినరని చెప్పి ఇంకా ఈ రొట్టె అయితే వేసానండి. కానీ కరెక్ట్గా సరిపోయింది. అలాగా 1/2 కేజీ నూకకి 1/4 కిలో పప్పు. చాలా బాగుంది, చాలా గుల్లగా వచ్చింది. అడుగుతాడు కాకపోతే తిండో చేయడు, ఏదో అలా మనం చేయకపోతే మళ్ళీ చేయలేదు అన్నట్టు. కానీ ఒక చిన్న మొక్క తినేసి అయితే ఊరుకున్నాడు. కానీ చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే నేను కొబ్బరి చట్నీ చేయమన్నాడు. కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరి చట్నీ చేసి కొంచెం బెల్లం పానకం అయితే పెట్టాను. ఎంతో కాదులేండి, చాలా కొంచెమే పెట్టాను. పెద్దగా అందరికీ నచ్చదు కదా, ఇంకైతే అసలు నచ్చదు. ఇంకేదో ఆడి వరకు అయితే అలా పెట్టో పక్కన అయితే అది మరుగుతుంది. ఇంకేలాగే రొట్టె కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది. అంటే మరి అందరూ ఎలా వేసుకుంటారో తెలియదు. నేనైతే గ్లాస్ రొట్టె అంటే మధ్యలో గ్లాస్ పెట్టేసి చుట్టూరు అయితే పోసేసుకుంటాను. అలాగే ఇంక ఇక్కడ సేమియా కూడా చేసేసి ఇంక నైట్ డిన్నర్కి అయితే మాత్రం సోమవారం కదండి, ఇంక అందరికీ సేమియా ఇది. ఇంకా అలాగే గారెలు. పట్టుకొని రాసుకో చంద్ర ఇదిగో ఇక్కడ పెట్టుకుని రాసుకో. నెక్స్ట్ ఇంక ఇదంతా టిఫిన్ అయ్యేసరికి ప్రసాద్ చిన్ని కూడా వచ్చేసారు. వచ్చేటప్పుడు అయితే ఇంకా కరపెండలం దుంపలో ఇంకా అలాగే ఎర్ర గులాబ్ జామకాయలు తీసుకొచ్చారు. నాకైతే కరపెండలం దుంప అంటే చాలా ఇష్టం. ఇంక మేము ముగ్గురం కూర్చుని టిఫిన్లు అది చేసేసిన తర్వాత ఇంకా దుంప అయితే తింటున్నాం. ఇంక ఈ లోపు అయితే మా చిన్నోడు స్లేట్, మా పెద్దోడికి వాళ్ళ బాబాయ్ ఎప్పుడో తెచ్చాడు, 5th క్లాస్లో ఉన్నప్పుడు తెచ్చాడు స్కెచెస్ ఏవో. అవి ఉంటే ఇచ్చాను, అడిగి ఇస్తే ఇంకా అందరినీ రాయమని అడుగుతున్నాడు అనమాట. ఇంకా సోనీని అయితే అస్సలు వదలట్లేదండి. గుళ్ళో కూడా సోనీ అనుకుని బయటకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడంట. అదే మా సోనీతో ఉన్నట్టు అనుకుని. ఇంకా అలాగే బాబా అసలు చాలా కుదరట్లేదు అసలు అక్కడ అని చెప్పాడు. పాపం దాని మీదేమో ఎక్కుదాం అనుకుంటాడు, అదేమో పరిగెట్టేస్తుంది. చూసారు, అది ఇలా ఉంటుంది వీడితోటి అయితేని. నాకేమో చేయి పట్టుకుంటుందేమో అని భయం. అంటే దానికి తెలియదు, వీడికి తెలియదు కదా. ఇలా ఉన్నదండి. ఇంక వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.